ఫీల్డ్ లెవెల్లో అవైలబుల్ ఉండి వాళ్ళని పుష్ చేస్తూ ఉంటేనే మనకి ఈ ఇయర్ టార్గెట్ అనేది మనం మీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫార్ దర్ హ్యాస్ బీన్ గుడ్ ప్రోగ్రెస్, కానీ ఇన్ కంపారిజన్ టు ద టార్గెట్ దట్ ఇస్ నాట్ సఫిషియంట్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది హెచ్ఓస్ అండ్ ఎంఏఓస్ అందరూ కూడా కొంచెం కోఆపరేట్ చేసి మీరు కూడా వాళ్ళకి అసిస్ట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. లాస్ట్లీ ప్యాక్స్ అందరికీ కూడా 100 acres పర్ ప్యాక్స్ అనేది టార్గెట్ ఏదైతే ఇచ్చారో వీ హోప్ దట్ మీరు నెక్స్ట్ 2 weeks లో అది మీకు రైతులు దగ్గర వస్తూ ఉంటారు, వాళ్ళు రెగ్యులర్గా మీకు టచ్ లో ఉంటారు కాబట్టి మీ ద్వారా అది పుష్ అయితే ఇంకా ఎక్కువ ప్రోగ్రెస్ కనిపిస్తుంది. లాస్ట్ టైం కూడా ఇదే స్ట్రాటజీ అనుకున్నాము, కానీ నెక్స్ట్ టైం ఐ వాంట్ టు సీ ప్యాక్స్ రిపోర్ట్ 100 టార్గెట్ ఇచ్చారు, ఎంత చేశారు అనేది హెచ్ఓస్ ప్యాక్స్ నుంచి మీరు కోఆర్డినేట్ చేసి ఆ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సెకండ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ యూరియా సప్లై, యాజ్ ఆఫ్ నౌ మన దగ్గర స్టాక్ అవైలబిలిటీ సఫిషియెంట్ గా ఉంది మన గోడౌన్స్ లో. బట్ చాలా కేసెస్ లో ఇట్ ఇస్ అబ్జర్వ్ దట్ ప్యాక్స్ మీరు ఇండెంట్ రేస్ చేయట్లేదు, డీడీస్ మీరు చేస్తేనే ఏఓ నుంచి అలాట్మెంట్ అనేది మీకు చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది సెక్రటరీస్ అందరూ కూడా మీరు కొంచెం సీరియస్ గా తీసుకొని, మనకి ఇంకా ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రివెంటివ్ మెకానిజం లో ఇక్కడ కూడా ఇష్యూ వచ్చిన తర్వాత మీరు అప్పుడు ఇండెంట్ పెట్టి అలాట్మెంట్ చేసుకొని రేపు రండి అని చెప్పి ఫార్మర్స్ ఎక్కడ కూడా డిస్కంఫర్ట్ కలగకుండా అడ్వాన్స్డ్ గా మీరు ప్లాన్ చేసుకొని మీ రిక్వైర్మెంట్ మీరు అనలైజ్ చేసి బేస్డ్ ఆన్ దట్ మీరు ఇండెంట్ ప్లేస్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సెకండ్లీ, మీ దగ్గర స్టాక్ అయిపో వస్తుంది అని మీకు ఎనివే పర్ డే సేల్స్ ఎంత అవుతున్నాయో మీకు ఐడియా ఉంటుంది, ఏ వీక్ మీకు పీక్ సేల్స్ అవుతాయి. థర్డ్ థింగ్, ఏఓస్ అందరూ కూడా డైలీ ఇన్స్పెక్షన్స్ అనేది మీకు కంపల్సరీ. ఈసారి యూరియాలో వి డు నాట్ వాంట్ ఎనీ కంప్లైంట్స్, ఎక్కడ కూడా ఏ రైతుకి కూడా ఇబ్బంది కలగదు. సో మీరు ముందుగానే అసెస్ చేసి మీ దగ్గర ఉన్న సేల్ పాయింట్స్ సరిపోతాయా, అడిషనల్ సేల్ పాయింట్స్ కావాలి అంటే ఎక్కడ పెట్టుకుంటారు, దానికి కావాల్సిన టెక్నికల్ రిక్వైర్మెంట్స్, బయట ఏమైనా అరేంజ్మెంట్స్ షామ్యాని ఇలాంటివి ఏమైనా కావాలి అనుకుంటే ముందుగానే ప్లాన్ చేసుకొని సఫిషియంట్ పబ్లిసిటీ కూడా ఇవ్వండి. So I request MAOs that you should have complete information, closing balance each day ekkada enta undi, and it should match with your online data also. Update cheyaledu dani valla naku ekku stock kanipinchindi కానీ షాప్ లో స్టాక్ అయిపోయింది, ఇట్లాంటివన్నీ జరిగితే మాత్రం it will be a case of mismanagement. సో ఈసారి యూరియా సఫిషియెంట్ గా ఉంది కాబట్టి మిస్మేనేజ్మెంట్ ఎక్కడా జరగకుండా AOC ఆస్పెక్ట్ చాలా సీరియస్ గా తీసుకొని ఈ ఇన్స్పెక్షన్స్ తో పాటు please ensure that there are sufficient facilities which are created to farmers so that they can purchase very smoothly. Last time we also had this system where ఒక్కొక్క sale point ki oka AEO ni allot cheyadam jarigindi. They will have to be present there during the peak hours and ensure that correct ga issue aytunda ledha anedi kuda check chesukovala. Last time oka register kuda maintain cheyamani cheppడం జరిగింది all the sale points. ప్రతి రైతుకి వాళ్ళ పాస్బుక్ నంబర్ అవ్వచ్చు, ఎన్ని ఎకరాలు ఉంది, ఆ ఎకరాల ప్రకారం ఒక్కొక్క టైప్ ఆఫ్ క్రాప్ కి వాట్ ఇస్ ది అమౌంట్ ఆఫ్ యూరియా రిక్వైర్డ్, దాని ప్రకారమే బ్యాగ్స్ ఇష్యూ చేయమని లాస్ట్ టైం కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈసారి సేమ్ సిస్టమ్ షాల్ బి ఫాలోడ్ టు ప్రివెంట్ ఎనీ మిస్యూజ్. సో ఈ సిస్టమ్ కి కావాల్సిన గైడ్ లైన్స్ కూడా మీకు డిఓ గారి నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో వీ ఎక్స్పెక్ట్ దట్ సేల్ పాయింట్ అవుట్లెట్స్ దగ్గర ఉన్న రిటైల్ అవుట్లెట్స్ అవ్వచ్చు, మన ప్యాక్స్ అవ్వచ్చు ఆర్ ఏఓస్ అవ్వచ్చు, అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ చాలా స్ట్రిక్ట్ గా కంప్లైంట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థర్డ్ థింగ్, ఏఓస్ అందరూ కూడా డైలీ ఇన్స్పెక్షన్స్ అనేది మీకు కంపల్సరీ. ఈసారి యూరియాలో వి డు నాట్ వాంట్ ఎనీ కంప్లైంట్స్, ఎక్కడ కూడా ఏ రైతుకి కూడా ఇబ్బంది కలగదు. సో మీరు ముందుగానే అసెస్ చేసి మీ దగ్గర ఉన్న సేల్ పాయింట్స్ సరిపోతాయా, అడిషనల్ సేల్ పాయింట్స్ కావాలి అంటే ఎక్కడ పెట్టుకుంటారు, దానికి కావాల్సిన టెక్నికల్ రిక్వైర్మెంట్స్, బయట ఏమైనా అరేంజ్మెంట్స్ షామ్యాని ఇలాంటివి ఏమైనా కావాలి అనుకుంటే ముందుగానే ప్లాన్ చేసుకొని సఫిషియంట్ పబ్లిసిటీ కూడా ఇవ్వండి. సో ఐ రిక్వెస్ట్ MAOs దట్ you should have complete information, closing balance each day ekkada enta undi, and it should match with your online data also. Update cheyaledu dani valla naku ekku stock kanipinchindi కానీ షాప్ లో స్టాక్ అయిపోయింది, ఇట్లాంటివన్నీ జరిగితే మాత్రం it will be a case of mismanagement. సో ఈసారి యూరియా సఫిషియెంట్ గా